అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుష వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. మీలో ఎంతమందికి సేమియా ఉప్మా ఇష్టము? సేమియా ఉప్మా ఇష్టమా లేకపోతే సేమియా పాయసం అంటే ఇష్టమా? నాకైతే సేమియా పాయసమే ఇష్టం అండి. కాకపోతే మా రిషి ఎక్కువ స్వీట్స్ తినడు కాబట్టి ఇప్పుడైతే సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. అవును, మీలో ఎంతమందికి ఇష్టం ఈ సేమియా ఉప్మా? నాకైతే ఇష్టం ఉండదండి, పాయసమే ఎక్కువ ఇష్టము. స్వీట్ లవర్స్కి ఎక్కువ స్వీట్స్ ఇష్టం ఉంటాయి, కానీ స్వీట్ తినని వాళ్ళకైతే ఇలా ఉప్మా అయితే చేసి పెట్టండి. చాలా ఈజీ అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట. దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొన్ని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు అండ్ పప్పు, శనగలు వేసి దాంట్లోనే పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి ఆనియన్స్ వేసి అయితే ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ వేసి ఉడికించాలి. దాంట్లోనే తగినంత రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా వేసేసి ఇంకా లాస్ట్గా నీళ్ళు కూడా మరిగిన తర్వాత అయితే సేమియా అయితే వేయాలన్నమాట. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు 5 నిమిషాలలో అయితే సేమియా అయితే ఉడికిపోతుంది అనమాట. ఉడికిన తర్వాత ఇంకేంటండి, వేడి సేమియా సర్వ్ చేసుకోవడమే అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ ఉప్మా లాగానే ఉంటుంది అనమాట. కాకపోతే ఇది గోధుమ పిండితో చేస్తారు కదా సేమియా, అందుకని గోధుమ లేకపోతే మైదా రెండింటితో చేస్తున్నారు. అప్పుడైతే మైదా పిండితో చేసేవాళ్ళు. ఇప్పుడు గోధుమ వర్మిసెల్ అని కూడా వస్తున్నాయి కాబట్టి షాప్లో హెల్తీగా తినాలనుకుంటే గోధుమ పిండి వర్మిసెల్స్ తెచ్చుకోండి. మేమైతే ఇక్కడ మైదా పిండిది అయితే చేస్తున్నాం అనమాట. టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వేడి వేడి సేమియా అయితే రెడీ అయిపోయింది, సేమియా ఉప్మా. ఇంకా టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. సూపరా సూపరా చెప్పు, సూపర్. ఎట్టుంది రిషి? సూపర్ ఉందా?